హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరి ట్రెండ్స్. నేను ఇవాళ పుదీనాకుని చాలా సింపుల్గా ఇంట్లో ఈజీగా ఎలా పెంచాలనేది చూపిస్తాను. చూడండి ఎంత హెల్తీగా ఉందో, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. షాప్లో మనం తెచ్చుకుంటాం కదా పుదీనాకు, అందులో కొన్నిటికి వేర్లు అయితే వస్తాయి. ఆ వేర్లు ఉన్న స్టెమ్స్ అయితే గనక సాయిల్లో పెట్టేస్తే చాలా సింపుల్గా వచ్చేస్తుంది పుదీనాకు. ఇప్పుడు నేను చూపించిన మొక్క అయితే జస్ట్ 20 days బ్యాక్ పెట్టాను. ఇంత మాత్రం అయితే గ్రోత్ అయితే వచ్చింది. చాలా సింపుల్. ఆ స్టెమ్ని అలా సాయిల్లో పడేసినా కానీ అది అలా గ్రోత్ వచ్చేస్తాయి. ఎందుకంటే ఇది రైనీ సీజన్ కదా. పుదీనాకు చెట్లు మన బాల్కనీలో ఒక 2-3 పాట్స్లో కనుక వేసుకుంటే, మనం అలా బాల్కనీలోకి వెళ్ళినప్పుడు అటు ఇటు తిరుగుతున్నప్పుడు కూడా ఆ స్మెల్ అనేది మనకి చాలా బాగా వస్తూ ఉంటుంది. మంచి ఫ్రెష్ ఎయిర్ని బ్రీత్ చేస్తున్న ఫీలింగ్ కూడా వస్తుంది. కంపల్సరీగా మీలో ఎవరైనా కనుక గార్డెనింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఈ పుదీనాకుతో స్టార్ట్ చేయండి. మీకు 100% సక్సెస్ అయితే వస్తుంది. చాలా మోటివేషన్ కూడా వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.